హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే నేను ప్రతిరోజు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో హెయిర్ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటాయి, ఎలా పెట్టాలనేసి చూపిస్తాను. స్కిప్ చేయకుండా అందరూ చూడండి. 3 స్టెప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అలా క్లిప్స్ కూడా ఉంటాయి. వాటికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేనైతే మా ముదేరి దగ్గర అయితే నేర్చుకున్నాను. ఆ హెయిర్ ఎక్స్టెన్షన్ అన్నీ ఒకే కస్టమర్కి అయితే మనం పెట్టాలి ఫ్రెండ్స్. ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా హెయిర్ అయితే కొద్దిగా స్ట్రైట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కోయటోళ్ళకి ఎలా చేస్తామో అలాగే చేస్తున్నాను నేను. ముందుగా అలా మార్క్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ క్లిప్స్కి, ఆ హెయిర్కి మనం బఫ్ చేయాలి కాబట్టి అలా మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2 క్లిప్స్ ఉంటాయి కదా, అవి అయితే పెడుతున్నాను. అందుకనేసి 2 క్లిప్స్ పాయింట్ దగ్గరే నేను బఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా బఫ్ చేసిన వాటిల్లో మనం ఈ క్లిప్స్ ఓపెన్ చేసి అలాగైతే మనము క్లిప్స్ అయితే మనం గట్టిగా నొక్కి పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి 3 క్లిప్స్ ఉంటుంది కదా, అదైతే మనం పెట్టాలి. మనం మార్క్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎలా పడితే అలా బఫ్ చేసామంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనం క్లిప్స్ ఒకసాట, మనం బఫ్ ఒకసారి చేసి ఉంటాం కాబట్టి మళ్ళీ మనం స్ట్రైట్గా అయితే చేయాలి. చూడండి, క్లిప్స్ మార్క్ పెట్టుకున్న తర్వాత అదే ప్లేస్లోనే మనం బఫ్ చేసుకుంటే సింపుల్గా అయితే అయిపోతుంది. చూడండి, మనం లాగినా కూడా అవి హెయిర్ అయితే ఊడిపోవు ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ స్టెప్ అయితే ఉంది. 4 క్లిప్స్ అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి హెయిర్ అయితే కలర్లో ఉంది. నేను హెయిర్ ఎక్స్టెన్షన్ పెడుతున్నా కదా, అవి అయితే బ్లాక్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. తేడా అయితే ఉంది ఆ హెయిర్కి, హెయిర్ ఎక్స్టెన్షన్కి. అదే ఆ అమ్మాయి హెయిర్ బ్లాక్ అయితే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా లాస్ట్ స్టెప్ అయితే పెడుతున్నాను. ఈ వర్క్ నేర్చుకోకముందు చాలా కష్టంగా అనిపించేది ఫ్రెండ్స్. నేర్చుకున్న తర్వాత చాలా సింపుల్గా అయితే పెట్టేశాను. సాలూన్లో వర్క్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నేనైతే. చూడండి, పైన ఒక కలరు, కింద ఒక కలర్ అయితే కనిపిస్తున్నాయి. అదే బ్లాక్ అయితే సూపర్గా ఉండు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే ఫేర్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ స్ట్రైట్గానే బాగున్నాయి అనేసి ఫేర్ అయితే చేయలేదు నేను. చూడండి, కింద ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ 3 స్టెప్స్ లాగా. చాలామందికి తెలియని వాళ్ళు చూసి అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అందరికీ ఉపయోగపడే వీడియో అయితే నేను పెట్టాను. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, నాకు కూడా లాంగ్ హెయిర్ కావాలి అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఎలా పెట్టాలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో, ఎలా పెట్టాను అనేసి.
సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.